వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనండి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయంలో ఏ ఆధారము లేనప్పుడు అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు వెంటనే అబ్రహాం గారు దేవుని మాటకు ఎదురు చెప్పకుండా దేవుని మాటకు లోబడి ఆయన ఏం చెప్తే అది చేశారు కనుక అప్పుడు దేవుడు ఆయనకున్న విశ్వాసాన్ని చూసి, ఆయనకున్న నమ్మకాన్ని చూసి, ఆయనకున్న నీతిని చూసి, ఆయన దగ్గర ఉన్న యథార్థతను చూసి దేవుడు అతనికి ఏం కావాలో అన్నీ సమస్తాన్ని దేవుడు దయచేశాడనమాట అండి. చక్కటి కుమారుని ఇచ్చాడండి, చక్కటి భార్యను దేవుడు ఇచ్చాడండి. వాళ్ళకి కావాల్సిన ఆస్తి అంతస్తులు మంచి అభివృద్ధి అబ్రహాం గారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు కనుక అబ్రహాం గారిని నీతిమంతుడిగా తీర్చిదిద్ది విశ్వాసులకి తండ్రిగా చేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నామన్నమాట అండి. మనము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మన జీవితాలు కూడా నూతన ఉత్సాహాన్ని, నూతన ఆనందాన్ని, నూతన ఉల్లాసాన్ని, చక్కగా నూతన సంతోషాన్ని దేవుడు నింపుతాడనమాట అండి. మన జీవితంలో కార్యాలు అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడనమాట అండి. మన జీవితాన్ని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడనమాట అండి. దేవుడు చక్కటి ఆలోచన చేత దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి తెలివిని ఇస్తూ ఉంటాడు, మంచి బుద్ధిని ఇచ్చి మంచి ప్రవక్తను కలిగి జీవించే పిల్లలుగా మనల్ని తీర్చిదిద్దాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని చక్కగా దేవుని చేత ఆశీర్వదించబడి అభివృద్ధి పొంది హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? అబ్రహాం గారు ఎలాగైతే నీతిని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిగా అలాగే యథార్థతని ఎక్కడా కోల్పోలేదు కనుక ఆయన జీవితంలో దేవుడు ఎలాగైతే ఆశ్చర్యకరాలు చేశాడో మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉండి మనం కూడా ఎక్కడ ఏ విధమైన విశ్వాసాన్ని కానీ, నీతిని కానీ, భక్తిని కానీ, యథార్థతను కానీ కోల్పోకుండా ఉండి ఇతరులు కూడా ఇలాగ ఉండాలని చెప్పేసి అందరి కోసం మనం ప్రార్థన చేద్దామా? అయితే కళ్ళు మూసుకోండి. మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. సర్వశక్తి గల దేవుడు, నీకు అసాధ్యమంది ఎదురెత్తండి, సమస్తము సాధ్యవర్ష దేవుడు ప్రభు, నీకు వందనాలు. అబ్రహాం గారు నీ మాట విన్నారు కనుక తండ్రిస్తాను ప్రభావ. ఆయనకు కావాల్సిన ఆశీర్వాదం తండ్రి దయచేస్తావు, నీకు వందనాలు తండ్రిస్తాను ప్రభావ. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదండి, భూమి మీద మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదండి, హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేసే ప్రభావ, నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ. పిల్లలందరూ స్తోత్రంలో దీవించండి, పిల్లలందరినీ ఆశీర్వదించండి, నీ కృప బలపరచండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతివృత్తులు చేస్తున్న వారిని తండ్రి, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని, చదువుకునే పిల్లలను తండ్రి స్తోత్రం. అలాగే తండ్రి స్తోత్రం. ఇంకా తండ్రి సర్వసృష్టిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి కావాల్సిన సహాయం దయచేసి, భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి, నీ రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు. నీ రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను తను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు. కనుక తండ్రిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రిస్తున్న బాబా వివాహం చేసుకోవాలని తండ్రి ఎంతమంది బిడ్డలతో ఎదురు చూస్తూ ఉన్నారో, సిద్ధపడి ఉన్నారో తండ్రిస్తున్న వారి జీవితాలు వివాహం కొనసాగించే యోగ్యత దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు. వివాహాలు అవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి అబ్రహాం వలె విశ్వాసంతో, నమ్మకంతో తండ్రి, భక్తితో తండ్రిస్తున్న ప్రభా, నీతిని అనుసరించి మంచి ప్రవక్త ప్రభా కలిగి జీవించే యోగ్యతను మా అందరికీ దయచేయమని, మా అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి, మా ప్రార్థనలకు ఇస్తాండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కరతరని యేసుక్రీస్తు క్రీస్తు నమ్మడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేను గాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి అబ్రహాం గారు ఎలాగైతే దేవుని మాట విని ఎలా అయితే ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవించారో అలాగే మనం కూడా దేవుని మాట విని చక్కగా ఆయన మాట ప్రకారం నడుచుకుని, ఆయన ఆలోచన అనుసరించి నడుచుకుని, భక్తిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించి అబ్రహాం గారిని ఎలాగైతే దీవించాడో, ఆశ్రయించాడో, అభివృద్ధి చేశాడో దేవుడు మనల్ని కూడా దీవించి ఆశ్రయించి అభివృద్ధి చేసి మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు కృప చూపుతాడు అనమాట అండి. మరి ఏమంటారండి? జీవిస్తారా దేవునికి నమ్మకంగా, విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారా? దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తారా? మంచి ప్రవర్తన కలిగి, మంచి యథార్థన కలిగి
దేవునికి అంగీకారంగా జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవింతారా? ఏమంటారు? మీ ఆలోచన మీదే. దేవుడిచ్చిన మహాఉచితమైన బట్టి మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. ఆయన ఇచ్చే కృపను పొందుకొని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకొని, ఆయన ఇచ్చే మేలును పొందుకొని, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకొని చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుతుంది కలిగి ఉందామండి. ఏమంటారు? ఈ ఆలోచన ఇది అందరికీ వందనాలు.